అందుకని ఇంకా అది అయిపోతుంది అన్న దానికి సంకేతంగా పీడ వెళ్ళిపోతుంది అని చెప్పి భోగిపళ్ళు పోస్తాం. పైగా దృష్టి దోషం పోతుంది. చిన్నపిల్లలకు గనక భోగిపళ్ళు పోసినట్టయితే కొంతకాలం పాటు దృష్టి దోషం ఉండదు వాళ్ళకి. అది ఎలా పోయాలి అంటే భోగిపళ్ళు ఇనప పాత్రలో, ఇనపదై ఉండాలి, ఇనప పాత్రలో రేగుపళ్ళు, తరువాత రాగి కాని రాగిది వేసి దాంట్లో మనకి ఓ పానశక్తి కాస్త ధాన్యం లేకపోయినట్టయితే ఇంకేమైనా శనగలు ఇట్లాంటివి పువ్వులు ఇంకా చాలా వేస్తారు అందరూ. ప్రధానం మాత్రం రాగి కానీ రేగుపండు ఇనప పాత్ర ఈ మూడు కలిసి కనుకున్నట్టయితే ఒక రకమైనటువంటి అయస్కాంత శక్తి వచ్చి పిల్లల తల చుట్టూతా ఇట్లా తిప్పినప్పుడు వాళ్ళకున్నటువంటి దృష్టి దోషాన్నంతా అది గ్రహించేస్తుంది.